Hello Asset Wave Tribe, welcome back to another important video. ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోగానే ఎప్పుడు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అని మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. ఇంకా ఎన్నాళ్ళయ్యా శాస్త్రి ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్తలు నానేవరా. ఇలాగే సెబీ కూడా ఫీల్ అయినట్టుంది. అందుకే కొత్తగా SIFs అయితే లాంచ్ చేసింది, అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. మరి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ సెగ్మెంట్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇది మార్కెట్ లోకి వస్తున్న కొత్త అసెట్ క్లాస్ కాబట్టి. అండ్ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది. ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీ అవ్వచ్చు, బట్ ఇలాంటి వీడియోస్ ని చేయడానికి మాకైతే చాలా బూస్ట్ ని ఇస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. SIFs ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ క్లాస్. సెబీ ఈ కాన్సెప్ట్ ని జూలై 2024 లో అయితే ప్రపోజ్ చేసింది. అండ్ ఈ ఇయర్ బిగినింగ్ లోనే దీని రిలేటెడ్ గా రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ని లాంచ్ చేసి ఏప్రిల్ 2025 నుంచి దీని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసింది. మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్కేప్ లో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి డైవర్సిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ని కూడా ఆఫర్ చేసే ఒక బెస్ట్ ఆప్షన్ గా అయితే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. బట్ ఇట్ ల్యాక్డ్ పర్సనలైజ్డ్ అప్రోచ్. హవెవర్ ఈ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది మనకి PMS లో అయితే దొరుకుతుంది. ఎవరికైతే ఈ PMS అనేది ఐడియా లేదో సింపుల్ గా చెప్తా వినండి. PMS స్టాండ్స్ ఫర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇది ఒక కస్టమైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్, అది కూడా బిగ్ టికెట్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే. ఈ PMS ఇన్వెస్ట్మెంట్స్ మినిమం 50 lakh తో అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ PMS లో ఇన్వెస్టర్ ఒక నీడ్స్ ని తెలుసుకొని కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియోని అయితే ఫర్మ్స్ గానీ ప్రొఫెషనల్స్ గానీ ఆ ఇన్వెస్టర్స్ కి అయితే బిల్డ్ చేసి ఇస్తారు. దీంట్లో మనీని స్టాక్స్, బాండ్స్, గోల్డ్, రీట్స్, ఇన్విట్స్ ఇలా ఎలాంటి అసెట్ క్లాస్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ ఇన్వెస్టర్. సో మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఒకటే పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ ని అందరికి ఆఫర్ చేస్తారు. బట్ ఈ PMS లో పర్సన్ టు పర్సన్ ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ అయితే మారుతూ ఉంటాయి. సో ఈ PMS ని మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ తో పాటు ఎక్స్పెన్సెస్ అండ్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ సూటబిలిటీ చూసినా కూడా ఇది ఎక్కువగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కి మాత్రమే సూట్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakh తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఈ PMS ఒక కాస్ట్లీ ఆప్షన్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ కి అండ్ PMS కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లా అయితే యాక్ట్ చేయబోతుంది ఇన్వెస్టర్స్ కి. సో ఇవి ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. SIFs లో కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ముందు ఇన్వెస్టర్స్ నుంచి మనీని అయితే పూల్ చేస్తారు. వన్స్ ఆ మనీ పూల్ అయిన తర్వాత ఆ ఫండ్ ఒక స్ట్రాటజీ బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే SIFs లో కూడా 3 టైప్స్ ఉంటాయి: ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అండ్ ఇంటర్వెల్ బేస్డ్ ఫండ్స్. ఇప్పుడు ఈ SIFs యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, హైయర్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్. నార్మల్ గా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ లోను 10% కి మించి అలొకేషన్ అయితే తీసుకోకూడదు. బట్ SIFs లో ఆ లిమిట్ 15% అయితే ఉంది. రీట్స్ అండ్ ఇన్విట్స్ లో ఆల్మోస్ట్ 20% వరకు అలొకేషన్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ డబుల్ ఎక్స్పోజర్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా ఆల్మోస్ట్ 20 to 25% ఆఫ్ ద వెల్త్ ని ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఓవరాల్ గా ఈ హైయర్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అనేవి ఫండ్ మేనేజర్ కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని అయితే ఇస్తాయి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, షార్ట్ సెల్లింగ్. మ్యూచువల్ ఫండ్ షార్ట్ సెల్లింగ్ లో పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ కాదు. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా పడుతున్నట్టయితే అందులో ఉన్న స్టాక్స్ ని అలాగే హోల్డ్ చేస్తారు కాబట్టి ఫండ్స్ కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఈ SIFs కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది పోర్ట్ఫోలియోని షార్ట్ సెల్లింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫండ్ మేనేజర్ కేపబిలిటీ అండ్ స్ట్రాటజీస్ బట్టి మార్కెట్ పడుతున్నప్పుడు కావాలంటే ఈ SIFs లో షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు, అది కూడా అప్ టు 25% ఆఫ్ ది పోర్ట్ఫోలియో వాల్యూ. దీనివల్ల మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా షార్ట్ పొజిషన్స్ రైట్ గా మేనేజ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఈ ఫండ్స్ అయితే చూడొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్, కస్టమైజేషన్ అండ్ సేఫ్టీ. ఈ SIFs లో AMCs కి మ్యూచువల్ ఫండ్స్ లో దొరికే ఫ్రీడమ్ కన్నా కొంచెం ఎక్కువే దొరుకుతుంది. మార్కెట్ ట్రెండ్స్, ఇన్వెస్టర్ గోల్స్, రిస్క్ ప్రొఫైల్ బట్టి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లోనే ఈ మనీని అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా సెబీ క్రియేట్ చేసిన రెగ్యులేషన్స్ అండ్ ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవుతూ మాత్రమే చేయాలి ఆ AMCs. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కేటగిరీస్. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా అయితే ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్ ఓరియంటెడ్ కేటగిరీస్ ఉంటాయో ఈ SIFs లో కూడా అలాంటి కేటగిరీసే ఉంటాయి. అండ్ ఈ 3 కేటగిరీస్ కూడా 7 డిఫరెంట్ స్ట్రాటజీస్ లో వర్క్ అవుతాయి. ఇందాక చెప్పా కదా సెబీ క్రియేట్ చేసిన రెగ్యులేషన్ అండ్ ఫ్రేమ్ వర్క్ అని, ఆ ఫ్రేమ్ వర్క్ ని బేస్ చేసుకొని 7 స్ట్రాటజీస్ బిల్డ్ అయ్యాయి. ఫస్ట్, ఈక్విటీ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ని మనం చూద్దాం. ఈక్విటీ, లాంగ్ షార్ట్ ఫండ్. మార్కెట్ రైజ్ అవుతున్నా ఫాలో అవుతున్నా ఈ రెండిట్లోనూ అడ్వాంటేజ్ తీసుకునేలా ఈ స్ట్రాటజీ అయితే బిల్డ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్స్ గ్రో అవుతాయి అనుకుంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం, అదే ఫాలో అవుతుంది అనుకుంటే కొంచెం అలొకేషన్ షార్ట్ సైడ్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, ఈక్విటీ ఎక్స్ టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్. ఈ స్ట్రాటజీ ఫోకస్ అంతా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద మాత్రమే ఉంటుంది. ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ స్ట్రాటజీ నుంచి అయితే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అండ్ లాంగ్ పొజిషన్స్ తో పాటు షార్ట్ సెల్లింగ్ చేయడానికి కూడా ఈ ఫండ్ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్, సెక్టర్ రొటేషన్ లాంగ్ షార్ట్ ఫండ్. ఎక్కువ పర్ఫార్మ్ చేసే 3-4 సెక్టర్స్ ని పిక్ చేసి ఆ సెక్టర్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి ఈ ఫండ్స్. వీక్ గా పర్ఫార్మ్ చేసే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ లో షార్ట్ పొజిషన్స్
పొజిషన్స్ అయితే ఈ ఫండ్ తీసుకోవచ్చు. ఇవి ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యొక్క స్ట్రాటజీస్ అయితే. నెక్స్ట్ డెట్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ వన్ డెట్ లాంగ్ అండ్ షార్ట్ ఫండ్. ఈ ఫండ్ లో బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిన పడినా ఈ రెండు సిచ్యువేషన్స్ నుండి ఫండ్ కొంచెం స్టేబుల్ గా ఉండేలా అయితే ప్లాన్ చేస్తారు. అండ్ డౌన్ సైడ్ రిస్క్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఫండ్ లో కూడా షార్ట్ సెల్లింగ్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టోరల్ డెట్ లాంగ్ అండ్ షార్ట్ ఫండ్. ఇది డెట్ బేస్డ్ స్ట్రాటజీ కానీ సెక్టర్ వైజ్ ప్లాన్ కూడా ఉంటుంది. ఈ స్ట్రాటజీలో 2 or more సెక్టోరల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏదైనా సెక్టర్ రిలేటెడ్ గా ఉన్న బాండ్స్ లో కానీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం. ఇన్ కేస్ ఏదైనా సెక్టర్ బాగా పర్ఫార్మ్ చేయకుండా ఫాలో అవుతుందన్న ఎక్స్పెక్టేషన్ లో ఉంటే ఆ సెక్టర్ లో షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఫండ్ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ హైబ్రిడ్ స్ట్రాటజీస్. ఈ హైబ్రిడ్ స్ట్రాటజీస్ లో ఫస్ట్ వన్ యాక్టివ్ అసెట్ అలొకేటర్ లాంగ్ షార్ట్ ఫండ్. మార్కెట్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఫండ్ మేనేజర్ ఈక్విటీ, డెట్, రీట్స్, ఇన్వెట్స్, కమోడిటీస్ మధ్య డైనమిక్ గా అలొకేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు అప్ టు 25% ఆఫ్ ది పోర్ట్ఫోలియో వాల్యూని మార్కెట్ సినారియోస్ ని బట్టి షార్ట్ సెల్లింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో రిటర్న్స్ ని, రిస్క్ ని రెండింటిని స్టేబుల్ గా ఉంచుకోవడానికి ఈ ఫండ్ కి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్. మినిమం 25% ఆఫ్ ది పోర్ట్ఫోలియో వాల్యూని ఈక్విటీలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ 25% డెట్ లో అయితే కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అన్ని ఫండ్స్ లో లాగే ఈ ఫండ్స్ లో కూడా అప్ టు 25% ఆఫ్ ది మనీని షార్ట్ సెల్లింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈక్విటీ అండ్ డెట్ మిక్స్ తో స్టేబుల్ గా పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయడానికి ఈ ఫండ్ కూడా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ 7 స్ట్రాటజీస్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఎస్ఏఎఫ్స్ ని లాంచ్ చేయడానికి అండ్ ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్, నాట్ ఎవ్రీ ఏఎంసీ కెన్ లాంచ్ ఎస్ఏఎఫ్స్. ఏ ఏఎంసీ అయితే చాలా ఎక్కువ ఏయుఎం ని హ్యాండిల్ చేస్తూ చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫండ్ మేనేజర్స్ ఉంటేనే ఈ ఎస్ఏఎఫ్స్ లాంచ్ చేయడానికి ఎలిజిబుల్. అండ్ ఆ ట్రాక్ రికార్డ్ బేస్డ్ ఎలిజిబిలిటీ ఏంటో ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నా చూడండి. మినిమం ఆ ఏఎంసీకి లాస్ట్ 3 years ఆపరేషనల్ హిస్టరీ ఉండాలి. అండ్ దాంతో పాటు యావరేజ్ గా లాస్ట్ 3 years లో 10,000 crore ఏయుఎం అయితే మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఆ ఏఎంసీకి ఉన్న సిఐఓ అంటే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మినిమం 10 years ఆఫ్ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా యావరేజ్ గా 5,000 crore ఏయుఎం మేనేజ్ చేస్తూ. అండ్ అంతేకాకుండా అడిషనల్ గా ఉండే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ విత్ 500 crore ఏయుఎం అయితే ఉండాలి. అండ్ దాంతో పాటు ఇందాక మనం 3 కేటగిరీస్ లో 7 డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఈచ్ కేటగిరీలో ఒక స్ట్రాటజీని బేస్ చేసుకుని మాత్రమే ఫండ్ లాంచ్ చేయాలి. అన్ని స్ట్రాటజీస్ లో ఫండ్స్ అయితే లాంచ్ చేయలేవు ఏఎంసీస్. ఇవి ఏఎంసీస్ ఎస్ఐఎఫ్స్ ని లాంచ్ చేయాలంటే ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఈ ఎస్ఐఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ మినిమం 10 lakh అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 10 lakh ని ఆ ఏఎంసీలో ఉన్న డిఫరెంట్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 lakh ఏదైతే ఉందో దాంట్లో ఒక 4 lakh ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ లోని, 3 lakh డెట్ ఓరియంటెడ్ ఫండ్ లోని, 3 lakh హైబ్రిడ్ ఓరియంటెడ్ ఫండ్ లోని అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఆ 10 lakh ఎప్పుడు కూడా ఒక ఏఎంసీ హ్యాండిల్ చేస్తున్న ఫండ్స్ లో మాత్రమే ఉండాలి. అంతేగాని ఆ 10 lakh ని డిఫరెంట్ ఏఎంసీస్ లో ఉన్న ఎస్ఐఎఫ్స్ లో స్ప్లిట్ చేయడం అయితే అవ్వదు. నెక్స్ట్ మనం ఎస్ఐఎఫ్స్ కున్న లిక్విడిటీ, రిడమ్షన్ అండ్ ఎగ్జిట్ రూల్స్ గురించి అయితే డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎస్ఐఎఫ్స్ లో ఈక్విటీ బేస్డ్ స్ట్రాటజీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ లో డైలీ విత్డ్రాల్స్ కి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అదే ఇన్ కేస్ హైబ్రిడ్ ఎస్ఐఎఫ్స్ అయితే వీక్లీ 2 times రిడీమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అదే డెట్ బేస్డ్ ఎస్ఐఎఫ్స్ అయితే వీక్లీ ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి ఏఎంసీ లెవెల్లో చేంజ్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫండ్స్ కి అప్ టు 15 days నోటీస్ పీరియడ్ కూడా ఉండొచ్చు. అంటే మనం విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడితే ఆఫ్టర్ 15 days ఆ ఫండ్స్ అనేవి మనకి క్రెడిట్ అవుతాయి. అండ్ ఎగ్జిట్ లోడ్ గురించి ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్లోజ్ ఎండెడ్ అండ్ ఇంటర్వెల్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కావాల్సినప్పుడు మనం డైరెక్ట్ గా ఫండ్స్ నుంచి అయితే ఎగ్జిట్ చేయలేం. అందుకే ఆ ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయి ఉండాలి. సో దట్ మనం ఎక్స్చేంజెస్ లోనే మనకు అలొకేట్ అయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేసి మనం మనీ తీసుకోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ ఎలా అయితే బెంచ్ మార్క్ ఉంటుందో ఈ ఎస్ఐఎఫ్స్ కూడా బెంచ్ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అన్ని కూడా ఈ బెంచ్ మార్క్ తోనే మెజర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిస్క్. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్స్ కూడా మార్కెట్ రిస్క్ తోనే ఉంటాయి. అండ్ ఈ రిస్క్ బ్యాండ్ కూడా లెవెల్ 1 to level 5 వేరీ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ది కేటగిరీ. అండ్ ఎవ్రీ మంత్ ఈ రిస్క్ బ్యాండ్ ఏదైతే ఉందో అది సెబీ అండ్ ఏఎంసీ వెబ్సైట్ లో అయితే క్లియర్ గా పబ్లిష్ చేయాల్సి ఉంటాయి ఆ ఫండ్ హౌసెస్. సో దీన్ని బట్టి ఇన్వెస్టర్స్ క్లియర్ గా ఆ ఫండ్ లో ఉన్న రిస్క్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఈక్విటీ మార్కెట్స్ తో లింక్ అయి ఉంటే తప్పకుండా మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసో లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాక మాత్రమే డెసిషన్ తీసుకోండి. బ్లైండ్ గా ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోకండి. ఈ వీడియోని కూడా మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం. అంతేగాని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్
అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. నెక్స్ట్ మనం ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పెన్సెస్ అండ్ టాక్సేషన్ ని క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో చూసినట్టయితే ఎలా అయితే మ్యూచువల్ ఫండ్ ని మేనేజ్ చేసినందుకు ఆ ఫండ్ హౌసెస్ ఎక్స్పెన్స్ రేషియోని తీసుకుంటాయో అలాగే ఎస్ఐఎఫ్స్ లో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అండ్ ఈ ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్స్ 2.25% నుంచి స్టార్ట్ అవుతుందని సోర్సెస్ చెప్తున్నాయి. అండ్ ఈ ఎక్స్పెన్స్ రేషియోతో పాటు పర్ఫార్మెన్స్ ఫీజ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ బెంచ్ మార్క్ కన్నా ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎక్స్ట్రాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టయితే దాంట్లో 13% ఏఎంసీస్ ఫీజ్ కింద చార్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ టాక్సేషన్. ఈ ఎస్ఐఎఫ్స్ కి కూడా ఎగ్జాక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో వర్తించే టాక్సేషన్ వర్తిస్తుంది. లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్ కేస్ ఒక ఫండ్ లో 65% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలో జరుగుతున్నట్టయితే అది ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కింద అయితే లెక్క వస్తుంది. సో దాని నుంచి వచ్చే రిటర్న్స్ ని క్యాపిటల్ గెయిన్స్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. అదే ఇన్ కేస్ 65% కన్నా తక్కువ ఉండి అది డెట్ ఓరియంటెడ్ స్కీమ్ అయితే దాని నుంచి వచ్చే రిటర్న్స్ డైరెక్ట్ గా మన ఇన్కమ్ కి అయితే యాడ్ అయ్యి మన ఇన్కమ్ స్లాబ్ బట్టి టాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ ఈ ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే ఎవరికైతే పిఎంఎస్ లాంటి ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటారో వాళ్ళకి ఎస్ఐఎఫ్స్ అనేవి జస్ట్ 10 lakh ఎంట్రీ పాయింట్ తోనే దొరుకుతాయి. అండ్ దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెటర్ ఫ్లెక్సిబిలిటీ మనకి ఎస్ఐఎఫ్స్ లో ఉంటాయి. అండ్ అదర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ని ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నా చూడండి. అండ్ మేజర్ డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే స్మాల్ ఇన్వెస్టర్స్ కి 10 lakh అనేది మేజర్ హర్డలే అవుతుంది. అండ్ దాంతో పాటు దీంట్లో ఫండ్ మేనేజర్ డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ. ఇన్ కేస్ ఫండ్ మేనేజర్ కేపబుల్ గా లేకపోతే దీని నుంచి వచ్చే అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజే ఎక్కువ ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇక్కడ హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇప్పటి వరకు ఎస్ఐఎఫ్స్ అనేవి మార్కెట్ లో లేవు కాబట్టి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ డెలివర్ చేయొచ్చు, ఎలాంటి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అనే డేటా అయితే అవైలబుల్ గా ఉండదు. అండ్ ఈ ఎస్ఐఎఫ్స్ ని మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ పిఎంఎస్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ తో కంపేర్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్న డీటెయిల్ గా పాజ్ చేసుకొని చదవండి. లేదంటే మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇమేజ్ షేర్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంచుతాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, ఈ ఎస్ఐఎఫ్స్ అసలు ఎవరికి సూట్ అవుతాయని. ఎవరైతే మినిమం 10 lakh ఇన్వెస్ట్ చేయగలుగుతూ పిఎంఎస్ లాంటి స్ట్రాటజీస్ నా ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి అనుకుంటే వాళ్ళు ఎస్ఐఎఫ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ యాజ్ టోల్డ్ ఈ ఎస్ఐఎఫ్స్ కూడా కంప్లీట్లీ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అండ్ ఇన్ కేస్ అంత అమౌంట్ లేదనుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ. ఇప్పటికైతే మార్కెట్స్ లో ఏ ఎస్ఐఎఫ్స్ అవైలబుల్ గా లేవు. అండ్ రీసెంట్ గానే సెబీ కూడా ఎస్ఐఎఫ్స్ ని లాంచ్ చేయడానికి ఏఎంసీస్ నుంచి ప్రపోజల్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ఈడిల్ వైస్ ఫండ్ హౌస్ కి ఎస్ఐఎఫ్స్ ని లాంచ్ చేయడానికి అయితే అప్రూవల్ వచ్చింది. దీంతో పాటు అదర్ ఫండ్ హౌసెస్ కూడా వెరీ సూన్ ఈ ఎస్ఐఎఫ్స్ అయితే లాంచ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ గా ఎస్ఐఎఫ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే. మార్కెట్ లో ఇది కంప్లీట్ గా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ క్లాస్ కాబట్టి ఎలా క్లిక్ అవుతుంది అనేది మనకి టైమే చెప్తుంది. అండ్ ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరేం ఫీల్ అవుతున్నారు? నిజంగా 10 lakh ఈ ఎస్ఐఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి కింద వాల్యుబుల్ అయిన కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.